పార్ట్ 2 మీరు ఇప్పుడు చూస్తున్నది మా విలేజ్ హోమ్ టూర్. సో నేను 2 డేస్ ఈ వీడియో తీయలేదు ఎందుకంటే నాకు స్కూల్ ప్రాజెక్ట్ వర్క్స్ ఉన్నాయి, అందుకే అలా. సో ప్లీజ్ మీరు ఒప్పుకోవాలి. హాయ్. సో లెట్ us స్టార్ట్ విత్ అవర్ మినీ గార్డెన్. అంటే మా దగ్గర పెద్ద గార్డెన్ లేదు, ఏదో ఒకటి. సో దిస్ ఈజ్ అ టైప్ ఆఫ్ అ ప్లాంట్. ఇది ఏం ప్లాంటో తెలీదు నాకు, మీకు తెలిసినట్టయితే కామెంట్ చేయండి, ఓకే. ఇది షో ప్లాంట్ అన్నమాట. ఇప్పుడు మేము చూపిస్తున్న వైట్ ప్లాంట్ మీరు చూడండి, అదేంటిదో నాకు తెలియదు, మీరు చెప్పాలి. గైస్ ఇది కూడా సేమ్ షో ప్లాంట్ లాగే, నాకు దీని పేరు తెలీదు, కానీ దీని ట్రంక్ సేమ్ బ్యాంబూ లాగే ఉంది. మీకు తెలిసినట్టయితే కామెంట్ చేయండి, లేకపోతే నేనే సర్చ్ చేస్తాను, ఓకే అండి. గైస్ నేను ఈ ప్లాంట్ని జూమ్ చేస్తాను, చూడొచ్చు. మీకు తెలిసినట్టయితే కామెంట్ చేయండి. సో గైస్ అది కోకోనట్ ట్రీ. చూసారు కదా ఎన్ని కొబ్బరికాయలు ఉన్నాయో. నేను రోజు దాంట్లో ఉన్న రిఫ్రెషింగ్ వాటర్ తాగుతాను, అంటే రోజు కాదు, ఒక్కొక్కసారి. ఈరోజు మేము దీన్ని కట్ చేసాం తినడానికి. చూడండి గైస్ ఎంత బాగుందో, సన్ను కూడా పడుతుంది దాని మీద కదా. సో ఇప్పుడు చూసారు కదా మీరు, అది కూడా ఒక రకమైన షో ప్లాంటే. మా మెయిన్ ఎంటరెన్స్కి మేము డెకరేషన్ టైప్లో పెట్టాము. సో అది రియల్ ప్లాంటే, కానీ మేము వాటర్ పోయాము. అక్కడ నెస్ట్ కూడా ఉంది చూడండి, అక్కడ బర్డ్స్ ఉంటాయి కొన్ని, లైక్ స్పారోస్. సో గైస్ ఇది తులసి చెట్టు. నేను రోజు పూజ చేస్తా, లేకపోతే మా అమ్మ పూజ చేస్తుంది, చూడొచ్చు. ఇది కూడా ఒక తులసి చెట్టు. ఎవ్రీడే విలేజ్లో ఉన్నాం, ఒక్కొక్క సెలవులకి వస్తాం, ఐ మీన్ హాలిడేస్. సో ఇది కూడా ఒక స్టైలిష్ ప్లాంట్. దీన్ని ఏమంటారో నాకు తెలియదు, మీరు కామెంట్ చేయాలి. ఇది జాస్మిన్ ప్లాంట్, ఇంకా పెరుగుతుంది కొంచెం. సో దీనికి వెయిట్ చేయాలి కొన్ని డేస్ అనుకుంటా కదా. నేను దీన్ని అన్ఫార్చునేట్లీ ఏదో ప్లాంట్ అనుకొని వదిలేసా. సో ఇది రోజ్ ప్లాంట్, రోజ్ కనిపిస్తుంది చూడండి, ఇంకా పెరుగుతున్నాయి. కింద ఆలోవెరా ఉన్నది, ఆలోవెరా బాగుంది కదా. ఇది మందారం చెట్టు, ఇలానే ఉంటుంది. ఇంకో ఇక్కడ కూడా ఉంది, చిన్న చిన్నగా పెరుగుతున్నాయి ఫ్లవర్స్. ఇది షో ప్లాంట్, ఇదేంటిదో నాకు తెలీదు. అమ్మ బాబాయ్ తొండ వచ్చేసింది, నాకు చాలా భయం. సో అవి కూడా షో ప్లాంట్స్, నాకు తెలీదు. ఇది కూడా ఒక షో ప్లాంట్ అనుకుంటా, మీరు కామెంట్ చేయాలి. పైన ఏదో వైట్ కలర్ ఫ్లవర్ ఉంది, ఏంటిదో. సో మేము అది అప్పుడప్పుడు పూజ గదిలో వాడుకుంటాం. నాకు తెలీదు, అది నాకు ప్లాంట్స్ గురించి అంత తెలీదు. సో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ప్లీజ్ గైస్. ఏంటి అటు చూస్తున్నారు, చాలా టేస్టీ ఉంటుంది కదా. అది మ్యాంగో, కచ్చా మ్యాంగో చెట్టు, చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ మామిడికాయ గైస్ చూడండి, మామిడికాయ పడ్డది. దీని సొన్న మొత్తం బయటకు వస్తుంది. దీన్ని పట్టుకుంటే అన్నీ అంటే ఇన్ఫెక్షన్స్ అవుతుంది. సో ఇది కాయకు ముందుకే పడేయాలి గైస్. అక్కడ చూడండి మంచి సన్ రైజింగ్ అవుతుంది కదా. అది బర్డ్ నెస్ట్ గైస్, చూస్తున్నారు కదా.
అక్కడ మా పెట్ బర్డ్స్ అన్నీ ఉంటాయి అక్కడ. సో ఇక్కడ పైన పాన్ ట్రీ ఉంది చూడండి. అంతా పానే అది. సో గైస్ ఒక్కటి మర్చిపోయినా, ఇది షో ప్లాంట్ ఇక్కడ ఉంది, అది మర్చిపోయినా. ఇంకొకటి ఇది జామకాయ ప్లాంట్. ఇదంతా సో అది ఏంటిదో నాకు తెలీదు, మీకు తెలిసినట్టయితే కామెంట్ చేయండి గైస్. నేను చెప్పిన ఇందాక షో ప్లాంట్ అని మంచిగా చూపలేదు. సో చూడండి, బాగుంది కదా. సో ఇంతే గైస్, అంటే ఈ మినీ గార్డెన్. సో ఇప్పుడు మనం హోమ్ టూర్కి వెళ్ళిపోదాం పదం. సో గైస్ మనం పార్ట్ 3లో కలుద్దాం. బాయ్ బాయ్.